తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్లో అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అభివృద్ధికి నిదర్శనం చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఏపీకి రాజధాని రావాలన్నా, అది మహానగరంగా అభివృద్ధి కావాలన్నా చంద్రబాబుతోనే సాధ్యమని కొనియాడారు. ఆయన చేసిన తెలంగాణకి ఎన్నో డెవలప్మెంట్స్ అన్ని ఎవరు మరవలేనిది. అలాగే రాబోయే రోజుల్లో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన తప్పకుండా మనం సైకిల్ గుర్తు కోటేసి నెక్స్ట్ జూన్ 4న మనం మరో పెద్ద పండుగ ఇప్పుడు ఎలాగో బాబు గారు బర్త్డే చేసుకుంటున్నామో ఆ రోజు తెలంగాణ అంతా కలిపి భారీ పండుగ జరుపుకోవాలని అందరూ ప్రజలందరూ ఎదురు చూస్తున్నాము. హైదరాబాద్ డెవలప్మెంట్ జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది. ఇలాంటి డెవలప్మెంట్ అమరావతిలో జరగాలి అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళకి 10 మందిని తీసుకొని వెళ్ళి ఓటు వేయించాలి. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేటట్టుగా మనందరం కష్టపడి పనిచేస్తేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఇదే భావి భారత పౌరులకి మన జనరేషన్కి మనం ఇచ్చేటువంటి అమూల్యమైన బహుమతి. 4 రోజుల నుంచి కొత్త డ్రామా స్టార్ట్ అయిందండి. కత్తిపోటుతో ఎలా ఇదైందో మళ్ళీ కొత్తగా రాయితో అయిందని ఒక డ్రామా స్టార్ట్ అయింది. అది అందరికీ తెలిసిందే. ఎన్ని డ్రామాలు వేస్తున్నా ఏం చేసినా కానీ ఏపీ ప్రజలు మోసపోతే బాబు గారికి లాస్ ఏం రాదు. లాస్పై ప్రజలు బాబు గారికి ఇస్తే 100 డెవలప్ అవుతుంది, లేకపోతే సంఖ్యనాగిపోతుంది. ఇక్కడ కేసీఆర్ తాపు ఎలా ఫామ్ హౌస్కి అంకితం చేశారో అక్కడ జగన్ కూడా జైలుకి అంకితం చేయాలి. అభివృద్ధికి నిర్వచనం అంటే అది చంద్రబాబు ఆయనకే దొరుకుతుంది. 43 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని అందరూ స్వాగతించి మళ్ళీ పునర్వైభవాన్ని సాధించాలనంటే తెలుగుదేశాన్ని అందరూ దగ్గరుండి గెలిపించాలి, భారీ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు ఎంతో మేలు చేసి రియల్ ఎస్టేట్ కానీ ఐటీ సెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ బాగుపడిన వాళ్ళే. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగుపడ్డారు, టీడీపీ వాళ్ళు బాగుపడ్డారు. సో దాన్ని గుర్తుపెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడిపోయింది, బీహార్ కన్నా వెనకబడిపోయింది. దాన్ని మనం ముందంజలో తీసుకెళ్లాలి. దానికోసం ప్రతి ఒక్కడు టీడీపీ పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.